గురువు గారు పట్టుకో 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 అమ్మ వీళ్ళంతా హిందువులు, వీళ్ళంతా నీ బంధువులు. నానా రెడ్డి వీళ్ళకి కార్డులు ఎక్కడున్నాయి? ఆ చిన్న బ్యాగ్ ఉంది కదా, అడగండి ఒక హాఫ్ అన్ అవర్. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మన పెద్దవాళ్ళు చెప్పారు కదా లేడీస్ ఫస్ట్ అని. ముందు అమ్మ కానీ మనం జీవితంలో దుఃఖం వస్తుందంటే కారణం జ్ఞానం లేక. పెట్టుకోండి, చాలామందికి తిన్నదరక్క జీవితాన్ని పాడు చేసుకుంటారు, చాలామందికి తినడానికి లేక ఇబ్బంది పడుతుంటారు. భగవంతుడు సదుపాయాలు ఇస్తే వాడుకోని వాళ్ళు కొందరు, సదుపాయాలు లేక భగవంతుడి కోసం వెంపర్లాడే వాళ్ళు కొందరు. కానీ నిజాయితీగా ఉంటే భగవంతుడు దొరుకుతాడు, అది మాత్రం వాస్తవం. కుంతీదేవికి చాలా కష్టాలు వచ్చినాయి. కృష్ణుడు చెప్తాడు, నిన్ను పార్థాన్ని ఎందుకు పిలిచానంటే మీ అమ్మ చాలా కష్టాలుంటే నన్ను పిలిచింది, ఏం కావాలత్తా అన్నాను. ఒక మామూలు ఆడదై ఉంటే నన్ను నా కొడుకుల్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నాడు, వీడికి విరోచనాలు రక్తపు విరోచనాలు అవి సావాలి నా కొడుకని మామూలు స్త్రీ అంటే అలా అడిగేది. అసలు మీ అమ్మ అసలు దుర్యోధనుడు ఊసు కూడా ఎత్తలేదు, దుర్యోధనుడు మాట ఎత్తలేదు. ఇంకా కష్టాలు ఈ స్వామి అందు. అందుకే అలాంటి తల్లి కడుపు పుట్టారా మీరు, అందుకు మిమ్మల్ని పార్థాన్ని పిలిచాను. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనం విచలితులం అయిపోయి మనస్సును పాడు చేసుకుని వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకూడదు, దుఃఖం రాకుండా ఉంటుంది. తల్లి చైతన్య మహాప్రభు చదవండి, జ్ఞానం ఒక్కటే మన రక్షిస్తుంది. నేను ఇందులో ఇది ఏకాదశి పేపరు, నేను అందరూ తీసుకోండి, ఇంటికోటి. నేను మీ పరిచయాలు మళ్ళీ కూర్చున్నాక చేసుకుందాం. ఎందుకంటే నేను మీకు బాకీ ఉన్నట్టు, ఇప్పుడు ఇవ్వడం బాకీ ఉన్నట్టు, బాకీ తీర్చకుండా వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతాను. అది మాట్లాడుకో, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈ ఏకాదశి పేపర్ వెనకాల మనం రోజు
నిత్య జీవితంలో ఎలా ఉండాలో చాలా విషయాలు ఉన్నాయి. అని మీ పేరు కలిసారు మీరు? ఓ చచ్చా, మన బ్రహ్మానందం గారు ఈ అందరికి ఇవ్వండి, నా మంజీలు ఇచ్చేయండి. అలాగే నెమ్మదిగా అందంగా హరే కృష్ణ మంత్రం చెప్పండి. నెమ్మది నేను చెప్తాను, చెప్పాక చెప్పండి, పాడద్దు, నేను చెప్పగా చెప్పండి. హరే కృష్ణ, రెండు చేతులు ఎత్తి హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే, గోవింద గోవింద. నాన్న ఏం పేరు నీ పేరు? అబ్బా మంచి పేరు రా. అందరూ ఒక్కొక్కటి ఇచ్చేసి మిగిలి నాకు ఇచ్చే. రే నువ్వు రారా, ఆడు ఆడు దారా. అది పేరేంటి? వెళ్ళరా చంచోడా. ఏం పేరు నీ పేరు? నీ పేరు విజయ్. అందరికి ఇచ్చేసి మిగిలిన నాకు వెళ్ళు. ఏం పేరు నీ పేరు? తెలుగు వచ్చా? ఏముంది ఇక్కడ చదువు? అదేంటి నేను తెలుగు రాదు అని చెప్పడం ఇలా కవరింగ్ అన్నమాట. నువ్వు చదువు నాయన. ఇది ఏలూరు వాడే ప్రింట్ చేశాడు, ఉండేది హైదరాబాద్లో. అబ్బాయి ఏం పేరు నీ పేరు? నాన్న అందరికి ఇచ్చి మిగిలిన నాకు ఇచ్చాడు. అరే నీ పేరు నాన్న? సిద్ధు. ఇలా రా నాన్న, అందరికి ఇచ్చి మిగిలిన తెచ్చి నాన్న. అందరూ అన్ని రకాలు తీసుకోండి. 2 రకాల స్టిక్కర్లు పెట్టి తీసుకోండి. 2 రకాల స్టిక్కర్లు, ఏకాదశి పేపరు, గొర్రెల పేపరు ప్లస్ కార్డు, అన్ని రకాలు. రైట్ నాన్న. అందరూ మరోసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. మనం తెలుగు వాళ్ళం, మనందరికీ తీర్థం అంటే బాగా తెలుసు. తిరణాలు అంటాం. తీర్థంలో ఖచ్చితంగా అమ్మే వస్తువు ఏమిటి? అదనమాట. దువ్వలో మొన్న రథోత్సవం అయింది, బీభత్సం అన్నమాట. పెద్ద రథం బాబోయ్, వాళ్ళు మామూలు రథం కాదు. రథం సంగతి పక్కన పెడితే వాళ్ళు మొట్టపడి అరటిపళ్ళు టన్నులు కొద్ది నేల మీద అసలు నడవనెవరే, అన్నీ అరటిపళ్ళే. నేను పోలీసు ఎస్ఐని అడిగాను, మనం ఏం చేయలేమా ఈ విషయంలో? ఏం చేయలేము. కానీ ఇంకా వాళ్ళ సెంటిమెంట్ మనం ఏం చెప్తాం. కానీ అద్భుతం అన్నమాట. ఆ ఊరు ఏమిటో అసలు దూర్వాసుడు తపస్సు చేసిన స్థలం దూర్వాసపురం, అదే తర్వాత దువ్వైంది. కర్కోటకుడు ప్రతిష్ఠ చేసిన శివలింగం, పంచకేశవుల్లో కేశవుడు, దూర్వాసుడు తప కేంద్రం, మళ్ళీ వేణుగోపాల స్వామి మామూలు కాదు. నాన్న అందరు ప్రసాదం తీసుకోండి. అందరూ ఒకసారి చెప్పండి. గోవింద జయ జయ గోపాల జయ జయ, 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 రాధారమణ హరి గోవింద 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద. ఆకాద తులసి స్వామివారి పెట్టింది తిను. స్వామి పెట్టినప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు తులసి వేస్తాం. తులసి లేకుండా నివేదన చేయకూడదు. గోవింద జయ జయ గోపాల జయ జయ, 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 గోవింద జయ జయ గోపాల జయ జయ. రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి. రోజు సూర్యుడికో నమస్కారం చేయండి. మనకు సంబంధించినటువంటి గ్రంథాలు చదవండి.
చదవడానికి ఓపిక లేని వాళ్ళు వినండి. మానవ జీవితం మనం అందరికి తెలుసు కదా, మాతృదేవో భవ సినిమా చూశారుగా, అందులో ఫేమస్ సాంగ్ ఏంటి? అమ్మ అమ్మ హరే ఇప్పుడు మీకు భీమవరంలో చుట్టాలన్నారా? ఉన్నారా? మురళీ గారు, వారి పేరు మీ ఇంటి పేరు మానేపల్లి వారు. నన్ను ఎలాగ చూస్తారు? యూట్యూబ్ని తెలుగులో ఏమంటారు? మీ గొట్టం, మీరంతా మా చుట్టం. నన్ను అందరికి వచ్చిందా ప్రసాదం? అందరూ నాన్న ప్లీజ్ వెళ్తాం. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి, రైలు ఎక్కాలి. అవునా? మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము. ఇప్పుడు చెప్పండి. 2-3 సార్లు ఫోన్ కూడా చేశాము. మేము ఎత్తాం కదా సార్, ఆశీర్వాదాలు కానీ. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 3వ తారీఖు 4వ నెల, 5వ తారీఖు ప్రతిష్ట స్వామి. ఆహా. ఎక్కడ? ఏ ఊరు? ఇక్కడే తప్పకుండా రమ్మని కోరిక. ఒక 4,000 మంది పాల్గొంటారనేది, మీరు వస్తే కొద్దిగా గొప్ప ధర్మ ప్రచారం జరుగుతుంది అనేది మా అభిలాష. 5వ తారీఖు ఫోన్ చేశారా? కార్డ్ నెంబరే ఫోన్ చేశారు. ఎలా ఉంటాం ఏంటాం? 365 రోజులు మనం వైలెంట్ సైలెంట్. ఇప్పుడు నీ కోరిక తీర్చుకోలేను కానీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రాధా మనోహర్ దాస్ ప్రభుకి నాన్న, మనం ఇప్పుడు వివాహం జరుగుతుంది, అది అయిపోయింది నిన్న, ఇవాళ రిసెప్షను. ఇలాంటి శుభ సందర్భాలు మనకి భగవంతుడు గుర్తు చేసుకునేదానికి ఒక అవకాశం. మనం ఎప్పుడైనా ఫంక్షన్ వస్తే జంక్షన్ మర్చిపోతాం, భగవంతుని కూడా మర్చిపోతాం. అది పోయే కాలం కదా. ఎప్పుడైనా సంతోషం వచ్చినప్పుడు, ఓ భగవంతుడా ఇదంతా నీ దయ అని గుర్తుపెట్టుకోవాలి. అమ్మ ఎవరికి ఇంకేమన్నా ఇవ్వాలా? కాదు, మీకు ఏమన్నా ఇవ్వాలా? ఇప్పుడే ఎవరన్నా ఏదన్నా మిస్ అయితే చెప్పండి, ఇస్తాను. నాన్న ఈ కార్డులు ఎవరికి మిస్ అయ్యారు? నాన్న ఇచ్చి మిగిలిన నాకు ఇవ్వు. రేపు చెప్పండి. మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా, మా రైలు ఇప్పుడే 10. రేపు అక్కడ సింహాచలంలో కార్యక్రమం. నాన్న అందరికీ అన్నీ వచ్చినాయా? కార్డు తీసుకున్నారా? అలాగే ఇందాక వెల్కమ్ టు ఏలూరు. అందరికి అన్నీ వచ్చినాయా నాన్న? స్వామి కరోనా తీసుకున్నారా? తీసుకొచ్చింది మీరు.
డ్రైవర్ స్టిక్కర్లు కావాలా? అందరికీ అన్ని అందినాయి కదా. రైట్, కార్డులు, పేపర్లు, స్టిక్కర్లు. కన్నయ్య నువ్వు తీసుకున్నావా? కన్నయ్య రైట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏమనుకోకుండా నీట్గా మనకు పెట్టరా, దేవుడికి వెయ్యాలి. అది నేను దేవుడికి ఆసనం మీద వేసుకుంటా. అందరం లోపలికి వెళ్ళి బ్లెస్సింగ్ ఇచ్చేద్దామా? పెళ్ళికొడికి పెళ్ళికొద్ది. రైట్ సీను, నువ్వు సిద్ధే తినే, ఇది లోపల పెట్టే. మేమేం తినాం, ఓన్లీ నీళ్ళే. ఒక్క భోజనమేగా, అయిపోయింది మధ్యాహ్నం. మళ్ళీ రేపు మధ్యాహ్నం అంతే. నాకు నీళ్ళుంటే చాలు. జలం నా బలం, అప్పుడు పని చేస్తుంది నా గలం. ఇదే మా గలం. బలం నాన్న. సీను ఈ పట్టుకో, ఇది కూడా పెట్టండి. సీను ఇది కూడా పెట్టి ఇలా వచ్చాయి. టీవీలో మీ ప్రోగ్రామ్ నిన్నగా మొన్న చాలా బాగా చెప్పారు, చాలా ధైర్యంగా చెప్పారు. అవునవును, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజం చెప్పి తీరాలి. కరెక్ట్గా చెప్పారు, భయం లేకుండా నిర్భయంగా చెప్పారు. అందరికీ రావాలి. ఆ ధైర్యం అందరికీ రావాలి. ఆయన స్ఫూర్తి అది. అవునవును, ఆయన స్ఫూర్తి అది. వెలుగు అయ్యా వెలుగు హరే కృష్ణ సార్, హరే కృష్ణ సార్ సార్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కనబడేసి అక్షంతలు వేసి వెళ్ళిపో. ఎద్ది అది మంచి కట్ చేసి